ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిఎస్హెచ్ పూర్వపు ఏపీ వివిపి తిరుపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 6, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా తిరుపతి జిల్లాలోని ఆసుపత్రుల్లో మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో థియేటర్ అసిస్టెంట్ 1 పోస్టు, రికార్డ్ అసిస్టెంట్ 1 పోస్టు, ప్లంబర్ 1 పోస్టు, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ 6 పోస్టులు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1 పోస్టు ఉన్నాయి. పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు 1 ఖాళీ, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు 1 ఖాళీ, ప్లంబర్ పోస్టుకు 1 ఖాళీ, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులకు 6 ఖాళీలు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టుకు 1 ఖాళీ అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, 10th లేదా ఐటీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పోస్టుల స్వభావాన్ని బట్టి అవసరమైన విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. దివ్యాంగ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాల ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులు ₹500 ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ₹300 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. రాత పరీక్షలో అభ్యర్థుల ప్రతిభను పరిశీలించి మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. అభ్యర్థులు అవసరమైన విద్యార్హతలు, ధృవపత్రాలు, ఇతర వివరాలను సిద్ధంగా ఉంచుకొని నిర్ణీత గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఏపీడీఎస్హెచ్ తిరుపతి రిక్రూట్మెంట్ 2026కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 6 జూలై 2026. కావున అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.